ఇలా ఎర్రగా జ్యూసీగా స్పైసీగా ఉంటే ఒక్క ముక్కతో ఆగడం కష్టమే. ఈ హైదరాబాదీ రెడ్ చికెన్ తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ మనం చేస్తే ఒక చిన్న ఇంగ్రీడియంట్ వల్లే ఇంత మంచి రెడ్ కలర్ వస్తుంది. అదేంటో ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో హాల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. దీంట్లో అయితే రెడ్ చికెన్కి కావాల్సింది చికెన్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే మామూలు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే పచ్చిమిర్చి కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే ఆనియన్స్. మనము పచ్చి ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దాంట్లోనే టమాటా ముక్కలు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే చికెన్కి సరిపడా ఉప్పు, అలాగే పెరుగు ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకొని మంచిగా కలిపైతే పెట్టేసుకోండి. ఎంత మంచిగా ఇదంతా పెరుగు ఈ మసాలా అంతా చికెన్కి పట్టాలి. మంచిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మంచి ఫుడ్ కలర్ అయితే రెడ్గా వస్తుంది. దీంట్లో నేనైతే ఎలాంటి కలర్ వేయలేదు, చూశారు కదా. కలర్ వేయకుండానే ఇంత రెడ్గా వచ్చింది. కొద్దిగా కారం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇది ముస్లిం పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా కుక్ చేస్తారన్నమాట. ఇంకో సైడ్ అయితే నేను ఇంకో గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నాను, అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను. నేను ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే వేసుకొని తర్వాత జీలకర్ర, సాజీరా, పట్టా, లవంగా, ఇలాచి, అలాగే బగారాకు, అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇదైతే చికెన్ రోటీలోకి, బటర్ నాన్లోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో కాజు పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. మంచిగా నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా పేస్ట్ వేసాము, అలాగే కాజు పేస్ట్ కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. ఈ రెడ్ చికెన్ చూడండి, కుక్ అయ్యేంత వరకు మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఫ్లేమ్ చిన్నగా చేసుకొని ఉడికించుకోండి. అవును, మీరు ఎప్పుడైనా ఈ రెడ్ చికెన్ని ట్రై చేశారా? ట్రై చేయకుంటే వెంటనే ట్రై చేయండి, చాలా ఫేమస్ హైదరాబాద్లో. ఇప్పుడు నేను కొద్దిగా కస్తూరి మేతిని ముందుగానే డ్రై చేసి పెట్టుకున్నాను. కొంచెం నలిపి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా, కుత్తలాడే మన రెడ్ చికెన్ ఎలా కుత్తలాడుతుందో. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి, రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మంచిగా కలుపుకోండి, అడుగంటకుండా చూసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగంటి కింద మాడిపోతుంది. అలా మాడకుండా చూసుకోండి. చుట్టూ ఆయిల్ అయితే తేలిపోయింది. ఇప్పుడు కొంచెం మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా మళ్ళొకసారి కలపండి. సిమ్ములోనే ఉడికించుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెడుతూ తీస్తూ ఒకసారి కలుపుకుంటూ ఉంటే ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడైతే మూత పెట్టేసుకున్నాను. చూడండి, మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే ఎలా తేలిందో. ఇప్పుడు చికెన్ ముక్క మంచిగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు చివర్లో గరం మసాలా, కస్తూరి మేతి, కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా కలపండి. ఇప్పుడు మన స్పైసీ జ్యూసీ రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి చూడండి, ఇలా చేసి
చేసిన హైదరాబాదీ రెడ్ చికెన్ వేడివేడి రైస్, రోటీ లేదా నాన్తో సర్వ్ చేయండి, అద్దిరిపోతుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్వప్న ఎస్ఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం క్రీమ్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. ఇది జస్ట్ డెకరేషన్ కోసమే. మీకు నచ్చకపోతే ఇది కూడా వేసుకోకండి. పైనుంచి కొంచెం క్రీమ్ వేసేసుకొని అలా మూత పెట్టేసి మంచిగా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే